హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవానీ మచిందర్ బ్లాగ్స్. ఇవాళ అయితే మీకు చూపించబోతున్నా ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ 2024 ఢిల్లీ. సో ఇది ఢిల్లీలో ఉంటుంది, ఐఐటిఓ. సో ఎవ్రీ ఇయర్ ఇది ఢిల్లీలో నవంబర్లోనే ఉంటుంది అనమాట. సో 14th నుంచి 27th, ఇప్పుడైతే లాస్ట్ డేట్ వచ్చి 27th. సో బాగుంటుంది. ఏంటిది దీన్ని అంటే మతలబ్ డిఫరెంట్ స్టేట్స్ ఇంకా కంట్రీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎగ్జిబిట్ చేసుకుంటాయి ఇక్కడ. సో లోకల్ అండ్ ఇంటర్నేషనల్ కూడా ఉన్నాయి అన్నమాట ప్రోడక్ట్స్. సో ఇవన్నీ హ్యాండీక్రాఫ్ట్స్ అసలు చూడడానికి అయితే ఎంత బాగుందో. మనం కొనకపోయినా కనీసం హ్యాండీక్రాఫ్ట్స్ ఎట్లుంటాయని చూడడానికైనా ఒక్కసారి వెళ్ళొచ్చు. చాలా బాగుంది ట్రేడ్ ఫేర్. సో మేమైతే ఎంజాయ్ చేసినాం. దగ్గరున్న ఎవరు కూడా ఢిల్లీలో ఉన్న వాళ్ళైతే, నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయండి. నియర్ బై మెట్రో స్టేషన్ వచ్చి ఇక్కడ సుప్రీంకోర్ట్ మెట్రో స్టేషన్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 7:30 PM. సో టికెట్స్ వచ్చేసి అడల్ట్స్ అయితే 150, కిడ్స్కి అయితే 60 రూపీస్. సో బాగుంది. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మనం మార్నింగ్ వెళ్ళి అక్కడే లంచ్ చేసుకొని మనం ఈవినింగ్ వరకు రావచ్చు. బాగుంది ట్రేడ్ ఫేర్. సో ఇవన్నీ హ్యాండీక్రాఫ్ట్స్. ఇవన్నీ మొత్తం మనం చూస్తుంది అయితే బ్యాంబూతో చేసినాయి అనమాట. సో బ్యాంబూ ఎంత ఫైన్ అంటే ఆ బ్యాంబూని సో లేయర్స్గా తీసి చేయడం ఇది. సో ఇక్కడ ఉన్నాయి ప్రైజెస్ మాత్రం లైక్ 150 నుంచి స్టార్ట్ అయ్యి ల్యాంటర్న్స్, లైక్ డిజైనర్ గణేష్వి, ఫ్లవర్ వేజెస్ అలాంటివి కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఫ్లవర్ది నేను స్టాండ్ వచ్చి 150, విత్ ఫ్లవర్స్ అనేది 300 వరకు చెప్పిండు అనమాట. సో మంచిగా ఉన్నాయి. కొద్దిగా అయితే ప్రైస్ తగ్గిస్తున్నారు, 12% డిస్కౌంట్ అనేసి. ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, మతలబ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి. సో ఇవైతే సాఫ్ట్ టాయ్స్ ఈచ్ వచ్చి 150 రూపీస్ అనమాట. అంతే. ఇంకా పెద్దవైతే మేము అడగలేదు. ఇక్కడ కింద ఉన్నాయి అడిగితే మాత్రం 150 ఈచ్ మళ్ళీ అనేసి అని అన్నాడు అనమాట. సో అట్లా ఉన్నాయి. ఇంకా లైక్ ఇవన్నీ వెస్ట్ కోట్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి షాల్స్, పష్మీనా షాల్స్, కేరళ శారీస్, పుదుచేరి శారీస్, మహారాష్ట్ర శారీస్. మ్యాక్సిమం అయితే మేము చూసింది ఎక్కువ శారీస్. సో ఇవన్నీ మహారాష్ట్ర శారీస్. 1200 అన్నారు, 800 కూడా చేస్తుంది లాస్ట్ కన్నారు. మన తెలంగాణ స్టాల్ ఇప్పుడు మనం చూస్తుంది అయితే ఇది వెంకటగిరి శారీస్ అనమాట. వెంకటగిరి శారీస్ స్టార్టింగ్ నుంచి 4000 అన్నారు. యాక్చువల్గా తీసుకునే వాళ్ళు తక్కువ అంత ప్రైస్ పెట్టి అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దిక్కైతే మంచిగా నడుస్తాయి, కానీ ఇక్కడ అంతేమో మరి చెప్పలేము. మేము అడుగుతా అయితే తెలిసిన వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు, అందరేం తీసుకోరు మేడం అనేసి అన్నారు అనమాట తను. సో ఇవన్నీ కూడా లైక్ బీహార్ నుంచి శారీస్, మన ఒడిశా, వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు చూస్తుంది వైట్ అండ్ రెడ్ అయితే బీహార్ శారీస్, బీహార్ నుంచి. ఇది హ్యాండీక్రాఫ్ట్సే. సో ఈ శారీ వచ్చేసి 800 అని చెప్పిండు ఆయన. సో ఇట్లా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. 800 నుంచి 4000 వరకు కూడా ఉన్నాయి. ఇవన్నీ కేరళ పట్టు పంచలు అనమాట. అవి కూడా అంతే 4000, 5000 వరకు కూడా ఉన్నాయి. సో ఇట్లా ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా మణిపురి స్టాల్స్, శారీస్. కాకపోతే కాస్ట్లీ ఉన్నాయి కొన్ని. ఎందుకో కాస్ట్లీ అనిపించింది ప్రైజెస్ అయితే. వాళ్ళని అడిగితే కూడా అంటున్నారు అవును అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. 2-3 years బ్యాక్కి కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి కోవిడ్ వల్ల 3 times ఇంక్రీజ్ అయినాయి ప్రైజెస్ అని కూడా చెప్పిండు. ఇవన్నీ మణిపూరి హ్యాండ్ క్రాఫ్ట్స్. అసలు చేయితో చేస్తారు వీళ్ళు. దానిపైన ఎంబ్రాయిడరీ మళ్ళీ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో అసలు చూడడానికి. ఇవి మాత్రం జ్యువెలరీ స్టోన్స్ ఇవి ఫైన్ స్టోన్స్ నుంచి జ్యువెలరీ చేస్తారనమాట. సో ఇవి కూడా అంతే చాలా కాస్ట్లీ అనిపించింది. 1 line వచ్చేసి 800, 2 lines వచ్చేసి 2000 అని చెప్పిండు ఆయన. లైక్ 1600 మనకు డిస్కౌంట్ పోతే ఇట్స్ లైక్ 1600, 1800 వరకు వస్తుంది అని కూడా చెప్పండి. ఇవన్నీ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి షాల్స్ అవి ఎక్కువ ఉన్నాయి. ఇవి తమిళనాడు శారీస్, తమిళనాడు బెడ్షీట్స్ అనమాట. ఇవన్నీ అంటే ప్రైజెస్ అయితే చెప్తున్నారు 12% డిస్కౌంట్ చేసి ఇస్తామని అంటున్నారు, కానీ ప్రైజెస్ ఎందుకో కొంచెం హెవీగానే అనిపించినాయి. మాకు కూడా హై అనిపించింది. సో ఇవన్నీ వచ్చేసి మన ఉత్తరాఖండ్ పహాడీ. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్. అసలు చూడడానికి చూస్తే మాత్రం అసలు నిజంగా హ్యాండ్తో ఇంత మంచిగా చేసిండ్రన్న ఒక ఇది వస్తుంది. ఎంత బాగున్నాయో తెలుసా అసలు ఫినిషింగ్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఆర్ట్ అయితే వచ్చి పుదుచేరిది. సో ఇవన్నీ ఫ్రేమ్స్ 8000, 12,000, 25,000 వరకు ఉన్నాయి. ఫైన్ స్టోన్ వర్క్ లోపలంతా. అసలు ఎంత బాగున్నాయో మరి ఎవరు తీసుకుంటారో ఇంత ప్రైస్ పెట్టి, కానీ బాగున్నాయి చూడడానికి అయితే. ఇవన్నీ కార్పెట్స్, ఇవి యూపీ నుంచి. ఈ రౌండ్ కార్పెట్ వచ్చి మాత్రం 4000 అట్లా అన్నారు. స్టార్టింగ్ వీళ్ళ దగ్గర ఉన్నాయి 400 నుంచి 25,000 వరకు కార్పెట్స్ ఉన్నాయి అనేసి అన్నాడు అనమాట. సో ఏ దానికి దాని ప్రైజే ఉంది. కార్పెట్స్ ఇక్కడ బాగా నడుస్తాయి కాబట్టి నార్త్లో మ్యాక్సిమం కార్పెట్స్ తీసుకుంటారు ఇక్కడ జనాలు. సో ఇప్పుడు చూస్తుంది అయితే చాలా బాగుంది కార్పెట్. అది అడిగితే కూడా మన 12,000, 13,000 అని చెప్పిండు అనమాట. మంచిగా ఉన్నాయి కార్పెట్స్ కూడా.
సో మనం బార్గెన్ చేస్తే లేదంటే ఎక్కువ స్టఫ్ తీసుకుంటే వాళ్ళు డిస్కౌంట్ కూడా మనకు చేసిస్తారనమాట. సో అట్లయితున్నాయి. ఇవి కూడా మన బీహార్ నుంచి, లైక్ మొత్తం ఇవన్నీ వుడ్, ఫైన్ వుడ్ ఉంటుంది సన్నగా, దాని మీద వీళ్ళు డిజైన్ చేసినారు. ఇవి చూస్తే అయితే అరే ఎంత బాగున్నాయి, మనం కూడా చేయొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. అయితే కాస్ట్ కూడా దానికే ఉంది, ఎందుకంటే వీళ్ళు ఏమంటారంటే మేము హ్యాండీక్రాఫ్ట్స్ కదా, ఆల్మోస్ట్ మాకు కూడా చాలా పని ఉంటుంది దాని మీద అనేసి, కలర్స్ మంచి కలర్స్ యూజ్ చేస్తామని చెప్పిండ్రు. ఇవి బీహార్ మధుబని ఆర్ట్. ఇది మధుబని ఆర్ట్ అనమాట. మధుబని షీట్స్ ఉంటే మనం ఫ్రేమ్ చేయించుకోవాలి. ఒక్కొక్కటి 800 నుంచి స్టార్ట్ అని చెప్పండి. ఇవన్నీ చేతితో ఆమె అక్కడ వేస్తుంది, మేము చూస్తే కూడా కింద కూర్చొని ఇవన్నీ అసలు ఒక క్యాన్వాస్ పైన చేయితో వేయడం అనమాట. ఇట్లా ఈమె వేస్తుంది ఇక్కడ. ఇవన్నీ క్యాన్వాస్ పైన ఒక్కొక్కటి కూడా ఇట్లా మంచిగా డ్రా చేసుకొని పెన్సిల్తో, తర్వాత వాళ్ళు ఎంత కాన్సన్ట్రేట్గా దాన్ని పెయింట్ చేస్తారనమాట. సో ఇవన్నీ డాల్స్ జూట్వి మంచిగా ఉన్నాయి. యాక్చువల్గా ప్రైజులు కూడా దానిలాగానే ఉన్నాయి అనుకోండి. ఇక హ్యాండ్మేడ్ అంటే ప్రైజెస్ ఉంటాయి. వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు దీన్ని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అని అంటున్నారు, ఏమైనా తగ్గించమని. ఇంకా మనం కూడా అడగలేము, ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి చేస్తారు కాబట్టి మనం తగ్గించమని, బార్గెన్ చేయమని ఎక్కువ అడగలేము. సో ముందే 12% డిస్కౌంట్ అని చెప్పి మనకి ఇచ్చేస్తున్నారు అనమాట. సో పెద్దగా అంటే మనం బార్గెన్ ఎక్కువ చెయ్యలేము, ఎందుకంటే వాళ్ళు హ్యాండ్మేడ్ కాబట్టి వాళ్ళ కష్టం ఉంటుంది కాబట్టి మనం చెయ్యలేము బార్గెన్. మనం కూడా యాక్చువల్గా లోకల్ మార్కెట్స్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఈ ఎగ్జిబిషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది అనమాట. ఇది బ్యాంబూతో చేసిర్రు మనిషిని, అసలు ఇది మంచిగా ఉంది అసలు చెప్పాలంటే. ట్రైబల్ మ్యాన్ అని పెట్టిండ్రు అక్కడ షోకేజ్, సో డిస్ప్లేలో పెట్టిర్రు. ఇది అక్కడ జస్ట్ ఫోటోషూట్కి అంతే తప్ప వేరే ఏం లేదు. ఇది మెటల్ అండి, ఇప్పుడు మనం చూస్తుంది అయితే మెటల్తో చేస్తున్నారు. ఆ ఫినిషింగ్ ఎంత బాగుందో. ఆయన ఒక టూల్స్తో చేస్తుండే, ఇప్పుడు టూల్ చూపించినా కదా మీకు, ఇప్పుడు ఆ టూల్ చూపిస్తే తను చేస్తాడు, ఆ టూల్తోనే చేస్తున్నాడు అంతా. జస్ట్ ఒక హ్యామర్, ఒక నెయిల్తోనే డిజైన్ అంతా చేస్తుండంటే అసలు ఎంత గ్రేట్ అసలు ఆర్ట్. మనకు తెలియని ఆర్ట్లు ఎన్నో ఉన్నాయి అసలు చెప్పాలంటే. అది చూస్తే కానీ అబ్బో ఇంత ఉంటుందా దీని వెనకాల అన్న ఒక ఫీలింగ్ వస్తుంది, అంత బాగున్నాయి అనమాట. ఇవన్నీ మన తెలంగాణ చార్మినార్ లక్క గాజులు అనమాట. మేము ఈ స్టాల్కి వచ్చేసినాక అంకుల్ మమ్మల్ని చూసి గుర్తుపట్టి, తెలంగాణ వాళ్ళ మేడం తీసుకోండి అని అన్నారనమాట. సో ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి లక్క గాజులు ఇవన్నీ. సో ఇవన్నీ చార్మినార్లో అమ్మేటి అని అంటే ఆయన అన్నాడు అనమాట, లేదు అక్కడ లోకల్ అమ్మేటి మేము దేము, ఇక్కడ నడవవు అవి, ఇక్కడ మంచి క్వాలిటీ తీసుకొస్తామన్నాడు. ఇవి మాత్రం చార్మినార్లో అమ్మేటి, అక్కడ చమ్కిలే. బట్ ఏవైతే కింద పెట్టిండో అవన్నీ లక్క గాజులు మంచి సేల్కున్నాయి. ఇవన్నీ పేపర్ మ్యాషింగ్, పేపర్ని న్యూస్ పేపర్ని అవన్నీ స్మాష్ చేసి ఈ బొమ్మలు చేసిండ్రు ఇక్కడ చూపిస్తున్నవైతే. అసలు రీసైక్లింగ్ అనమాట, రీసైకిల్ చేసి పేపర్ని అట్లా చేసి బొమ్మలు. ఇవి మనం చూస్తుంది అయితే కోకోనట్ షెల్తోని, ఇవి కేరళ నుంచి కోకోనట్ షెల్ అయితే మంచిగా షేప్స్ లాగా, ఫ్లవర్స్ లాగా, లీఫ్ లాగా కట్ చేసుకొని ఇట్లా అయితే ఫ్రేమ్స్ చేసిండ్రు అనమాట. ఇక్కడ ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇది లేత కొబ్బరి బోండం ఉంటుంది కదా, దాన్ని కూడా మేము కట్ చేసి ఇట్లా పెయింట్ చేసి ఇట్లా ఫ్రేమ్స్ చేస్తామని. ఇదైతే మొత్తం కోకోనట్ది. అసలు మంచిగా అనిపించింది. ఇవి చూస్తే మాత్రం మనకు అనిపిస్తుంది మతలబ్ ఏం తెలియదు, చూసిన తర్వాత అబ్బాయి వీటితో కూడా ఇంత క్రియేటివిటీ చేయొచ్చు అన్న ఫీలింగ్. ఇవేమో అదే మన ఇవి ఉంటాయి కదా చేపలు అల్లుతాం ఈతవి, దాంతో చాటల్లాగా చేసి దానిపైన కూడా పెయింటింగ్, అసలు వండర్. మేమైతే చూసి అసలు చాలా హ్యాపీ అనిపించింది, పిల్లలకు కూడా చూపించినాం అనమాట. ఇట్లా మన హ్యాండీక్రాఫ్ట్స్ ఇట్లా ఉంటాయి, ఇంత కష్టం ఉంటుందని మనం చూసుకోవాలి అసలు చెప్పాలి పిల్లలకని. సో ఇట్లా అయితే ఉన్నాయి బొమ్మలు కూడా. ఇవి వాళ్ళు అన్ని వెరైటీస్ లైక్ అన్ని స్టైల్స్ లైక్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అట్లా అన్నీ చేసి పెట్టిండ్రు అనమాట. మంచిగా అనిపిస్తున్నాయి ఇవి చూడడానికైనా. అసలు పిల్లలను తీసుకొని పోతే బొమ్మలను చూసి ఫుల్ ఎక్సైట్ అయిపోయారు అనమాట. అసలు అంత మంచిగా ఉన్నాయి చూడడానికి మాత్రం. సో ఇట్లా ఎవరైనా మతలబ్ చూడాలి అనుకుంటే మాత్రం జస్ట్ చూడడానికన్నా వెళ్ళండి, కనీసం ఏం కొనుక్కోకపోయినా అంత మంచిగా ఉంటుంది మనకు, అంత స్ట్రెయిన్ అయిన ఫీలింగ్ కూడా ఏం రాదు. సో ఇదైతే ఐరన్ అనమాట. ఆ ఐరన్ అసలు బాగా హీట్ చేసి మెల్ట్ చేసి వీళ్ళు హ్యాండీక్రాఫ్ట్ చేస్తారనమాట హ్యాండ్తో. అసలు ఇది చూసిన తర్వాత అయితే ఇంత ఘనం మెటల్తో కూడా చేయొచ్చు అని, మెటల్ని ఒక మౌల్డ్ చేసి చేయడం అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అసలు ఇంకా చెప్పలేం మనం. సో ఇట్లా చేసి ఆ బ్లాక్ అంతా పెయింట్ వేసి వాళ్ళు మళ్ళీ దానిపైన వేసి ఎంత బాగున్నాయి. ఇదంతా బ్లాక్ మెటల్. సో ఇంత ఫైన్గా చిన్నవి కూడా బటర్ఫ్లై, డీర్స్ అవన్నీ చేసిండు. ఇవన్నీ వుడ్. ఇప్పుడు మనం చూస్తుంది అయితే సహరన్పూర్ నుంచి, ఇదైతే ఉత్తరప్రదేశ్. సహరన్పూర్ ఉత్తరప్రదేశ్లో వుడ్ ఫేమస్ కాబట్టి ఇవన్నీ వుడ్ కార్వింగ్స్. ఇవి మిరర్స్, వాల్ క్లాక్స్, ఇవి మేము డెహ్రాడూన్లో ఉన్నప్పుడు కూడా చూస్తుండే, చాలా బాగుంటాయి ఇవి. సహరన్పూర్ అంటేనే ఇంకా ఫర్నిచర్కి ఫేమస్. అసలు వాళ్ళ సోఫాలు కానీ వాళ్ళ బెడ్లు కానీ నార్మల్గా ఉండవు, మొత్తం సో ఓల్డెన్ డేస్లో ఉన్నట్టు అట్లుంటాయి కింగ్ స్టైల్లో. సో ఇవన్నీ జూట్ ప్రోడక్ట్స్ అనమాట. ఇంకా ప్రతి ఒక్కటి జూట్తోని, కాటన్తోని, కోకోనట్ షెల్తోని, సో న్యాచురల్ ఏవైతే దొరుకుతాయి న్యాచురల్గా ఆ ప్రోడక్ట్స్తోనన్నీ హ్యాండీక్రాఫ్ట్స్. అంటే ఎంత క్రియేటివిటీ అంటే మనం వీళ్ళని ఎంకరేజ్ చేయాలి యాక్చువల్గా. సో లేకపోతే ఇవి కూడా అసలు మనకు తెలియకుండానే పోతుంది ఇంకా ఫ్యూచర్లో.
అట్లుంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇట్లుంటాయి అనమాట. సో ఇవన్నీ జస్ట్ బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలకి వాళ్ళు డిజైన్ చేసిండ్రు, లైక్ ఒక థ్రెడ్తోని, మన వూల్తోని, జూట్ థ్రెడ్తోని అట్లా డిజైన్ చేసిండ్రు అనమాట. సో ఇవైతే మాకు తెలుసు, మేము మసూరిలో తీసుకున్నాం, మా ఇంట్లో కూడా ఉంటుంది. సో అప్పట్లో తీసుకున్నప్పుడు మాది 800కి వచ్చింది. ఇప్పుడు ప్రైజెస్ అయితే పెరిగిపోయినాయి, ఫుల్ వాల్ హ్యాంగింగ్స్. ఇవన్నీ కూడా చెక్కవి, గాజులు, లైక్ బొమ్మలు, ఇవన్నీ లక్క బొమ్మలు అంటుండే కదా, అట్లా చెక్కతో ఉంది బొమ్మలు ఆడుకునేవి. ఇప్పుడు చిన్నప్పుడు చూస్తుండేవి, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం, మంచిగా ఉండేవి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్, హ్యాండ్తో చేసి వాళ్ళు పెయింట్ చేసి దాన్ని డిజైన్ చేసి పెట్టడం. ఇదైతే జూట్ ఫ్రాక్ చూసినాము, అందుకని దీన్ని మీకు చూపిద్దామని తీసుకున్నాం. మనం అప్పుడు గోన్ సంచులు అంటుండే, గోన్ సంచితో ఫ్రాక్ కూడా చేసిన, ఎంత క్రియేటివిటీ అని అనుకుని ఇవన్నీ నేను. సో జూట్ అని ఇవన్నీ మనం చూస్తుంది అయితే లెదర్ అయితే కాస్ట్లీ ఉంది చాలా, మనకు అందరికీ తెలిసే లెదర్ అయితే కాస్ట్లీ ఉంటాయి కాబట్టి. ఇక్కడ బెల్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ లెదర్, ఇవన్నీ గంటలు, ఇవి అదే మన క్యామిల్స్కి ఇంకా ఆవులకి దాన్ని కట్టడానికి గంటలు కూడా మంచిగా ఉండే. సో ఇట్లా అయితే ఉన్నాయన్నమాట. ఇదంతా మేము బాగా ఎంజాయ్ చేసినాం ట్రేడ్ ఫేర్. ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. లంచ్ టైంలో మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి అక్కడ, ఫుడ్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్నీ ఉన్నాయి. ఈవినింగ్ అయ్యేసరికి మాత్రం ఇంకా ఇక్కడ బాగా మతలబ్ సందడిగా ఉండే. ఏంటంటే మొత్తం ఇక్కడ అంతా డ్యాన్సులు, మణిపూరి డ్యాన్స్, రాజస్థానీ బ్యాండ్, సో అట్లా డిఫరెంట్గా మంచిగా ఉండే. ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంటుంది అక్కడ. సో ఎవరైనా సరే ఖచ్చితంగా వెళ్ళండి, విజిట్ చేయండి ఢిల్లీలో ఉన్న వాళ్ళు. నేనేంటంటే ఇక్కడ కూడా ఇట్లా నడుస్తుంది, ఇట్లా ఉంటుంది అని చూపించడానికి అయితే నేను ఇది వ్లాగ్ అనేది షూట్ చేసిన. అందరికీ నచ్చిందా? నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కమెంట్స్ కూడా చేయండి. మీకు ఇంకా ఎట్లా అంటే ఏమేమి చూపించాలి ఢిల్లీలో, ఇంకేం చూడాలనుకుంటున్నారో జస్ట్ కమెంట్ చేయండి, నేను ఫాలో అవుతా. సో ఇట్లా అయితే లాస్ట్కు మేము కూడా ఎంజాయ్ చేసినాం ఫుల్. వీళ్ళు మణిపూరి డ్యాన్సులు ఇవన్నీ ఆడుతుండే, ఇక్కడ బ్యాండ్ ఇంకా ఫుల్, ఇక్కడ అంతా క్రౌడ్ ఉండే, ఇంక అందరు వచ్చి చూడడము, ఇది ఎంజాయ్ చేసిండ్రు బాగా. సో ఇట్లా అంటే వాళ్ళ డ్యాన్సులు, ఈచ్ స్టేట్ వాళ్ళ బ్యాండ్, లైక్ మన డ్యాన్సులు, మణిపూరి డ్యాన్స్ అని, రాజస్థానీ బ్యాండ్ అని, సో ఇట్లా అయితే డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వీళ్ళు ఇక్కడ మొత్తం ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఫుడ్ అంతా బాగుంది యాక్చువల్గా. నార్త్ అయితే చోలే భటూరే, దోశ, హైదరాబాదీ బిర్యానీ కూడా ఉంది ఒక స్టాల్, మంచిగానే ఉన్నాయి, అఫోర్డబుల్ ప్రైజెస్. లైక్ ఇంకా ఉంటుంది, ఎగ్జిబిషన్లో ఉండే ప్రైజెసే ఉన్నాయి అనమాట. సో ట్రేడ్ ఫేర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఎవరైనా ఢిల్లీలో ఉన్న వాళ్ళు. సో 27th లాస్ట్ డేట్ ఇది. సో 27th అయితే లాస్ట్ డేట్ అయిపోతుంది. సో అందరు మ్యాక్సిమం అంటున్నారు లాస్ట్లో తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు, కానీ మనకైతే ఎంతవరకు తగ్గుతాయో ప్రైజెస్ అయితే ఐడియా లేదు. అయితే ఇది భారత్ మండపంలో జరుగుతుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ అందరికీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.